జై శ్రీమన్నారాయణ. రామ ఆరాధ్య దైవం ఎవరో తెలుసునా? మన రంగనాథుడు. త్రేతాయుగములో మన రామచంద్రుడు అవతరించాడు అయోధ్య మా నగరంలో. రామచంద్రుడికి ముందు రాజు ఇక్ష్వాకు రాజా సత్యలోకానికి వెళ్ళగా సత్యలోకంలో బ్రహ్మగారు ఆరాధన చేస్తున్న జగన్నాథుడు నారాయణున్నైన మన రంగనాథుణ్ణి సేవించి ఇక్ష్వాకు అయోధ్య మా నగరానికి వచ్చినా కూడా రంగనాథుడే కళ్ళకు కనిపిస్తూ ఉన్నట్ట. మనసంతా శిథిలమైపోతోంది. రంగనాథుణ్ణి సేవించాలి అని ఇక్ష్వాకు యొక్క మనసంతా కూడా పరితపిస్తోంది. మళ్ళీ ఉండలేక అయోధ్య మా నగరంలో మన ఇక్ష్వాకు మహారాజు మళ్ళీ సత్యలోకానికి వెళ్లి రంగనాథుణ్ణి సేవించుకుని మళ్ళీ అయోధ్యకి వచ్చేవారు. ఇలా రంగనాథుణ్ణి విడిచి ఉండలేక ఇక్ష్వాకు చక్రవర్తి బ్రహ్మగారిని ప్రార్థించగా బ్రహ్మగారు సత్యలోకంలో ఆరాధన చేస్తున్న రంగనాథుణ్ణి ఇక్ష్వాకు మహారాజుకి ఇవ్వగా ఇక్ష్వాకు ప్రణవాకార విమానంతో మన రంగనాథుణ్ణి అయోధ్య మా నగరానికి తీసుకురాగా ఇక్ష్వాకు, మాందాత, కట్వాంగ, అంబరీష, పృథు మహారాజా, భరతన్, అసమంజస్, అంశుమాన్, దిలీపన్, సగరన్, భాగీరథన్, అజమహారాజన్, దశరథ చక్రవర్తి మన రామచంద్రుడు ఆరాధన చేసిన పెరుమాళ్ తిరువరంగంలో వేంచేసి ఉన్న మన రంగరాజు కనుక పెరుమాళ్ అని రామచంద్రుడిని అంటారు. రామ ఆరాధ్య దైవమైన రంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ అంటారు. మరి వస్తారా శ్రీరంగానికి రామ ఆరాధ్య దైవమైన రంగనాథుని సేవించుకోవడానికి? జై శ్రీమన్నారాయణ.